హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మసబ్ ట్యాంక్ వరకు ఉన్న మార్గాన్ని మోడల్ కారిడార్ గా అభివృద్ధి చేయనున్నారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్వయంగా బస్సులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి, అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాని నేను, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట్ నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టాకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము, అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క హెచ్ సిటీ వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది. బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు, మనము, మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ ప్లస్ డీసీపీ ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము, అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.